పిల్లలకు బోధిస్తూ కొన్నింటిని మంచివి మంచివి అన్నావంటే మిగతావన్నీ చెడ్డవని చెప్పినట్లవుతుంది. కొన్నింటిని అందమైనవి అని బోధిస్తే మిగతావన్నీ వికారమైనవి అని చెప్పినట్లవుతుంది. కష్టమైన వాటిని అవి కష్టమైనవి అని, సులభమైన వాటిని అవి సులభమైనవి అని, ఒక్కదాన్ని విడిచి మరొకటి కావాలన్నట్టు కాదు. అప్పుడు పిల్లలు తమని తాము నమ్మటం నేర్చుకుంటారు. ఒకదానిని విజయం, ఇంకొక దానిని అపజయం అనకుండా ఫలితాలుగా తెలుపుతూ ఇప్పుడు మీ పిల్లలు భయం నుంచి స్వేచ్ఛను కోరుకుంటారు. జననాన్ని జననమని, మరణాన్ని మరణమని పిలవండి. ఒకటి మంచిది, ఒకటి చెడు కాదు. అప్పుడు జీవితం స్వగృహమవుతుంది. మీ పిల్లలు ఒకదానిని ఎలా పేరు పెడతారో గమనించండి. అది దుర్వాసన, ఇది పనికి మాలినది అలా అని వాళ్ళని సరిదిద్దవద్దు. వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నది గమనించండి చాలు. కొత్త పాఠం బోధించడం ఆరంభమవుతుంది. కొత్త పాఠం బోధించటం ఆరంభమవుతుంది.